ఎంటర్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే ఏసీబీ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఈడీ ఒకసారి రీచెక్ చేసుకుంటుంది. దీంట్లో ఉన్నటువంటి సమాచారం టోటల్ వెరిఫై చేస్తా ఉంది. అంటే ఈడీ ఏసీబీ ఇచ్చిన సమాచారం అంతా పర్ఫెక్టేనా కాదా అనేటువంటిది వాళ్ళు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఈడీ ఒకసారి రంగంలోకి దిగే అవకాశం ఉంది. వారు రంగంలోకి దిగిన తర్వాత నిజంగా అంటే మనీ లాండరింగ్ సమావేశం కాబట్టి ఈడీ దిగుతా ఉంది. సిబిఐ ఎంట్రీ అవుతుందా లేదా అనేటువంటిది ప్రస్తుతానికి సంశయంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం ఈడీ ఎంటర్ అయింది. ఫ్యూచర్ లో ఇటు ఏసీబీ ఇటు ఈడీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం అయితే కేటీఆర్ కు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లీగల్ గా ఎంత ఎదుర్కొంటామన్నప్పటికీ కూడా బయట జరుగుతున్నటువంటి విషయాల్లో ఈడీ ఎంటర్ అయిందంటేనే ఇందులో ఎక్కడో ప్రొసీజర్ ఫెయిల్యూర్ ఉంది. సో తప్పకుండా ఆయన ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్ లో లీగల్ గా ఆయన అక్యూజ్డ్ అవుతాడా కాదా పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఆయన ఈ కేసు విచారణలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కేటీఆర్ ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది జరుగుతున్న పరిణామాలను. రైట్ మధు, మీరు అన్నట్టుగా ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించి కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని పరిశీలిస్తోంది? ఇప్పటికే లీగల్ గా ఒక అడుగు ముందుకు వేస్తుందా లేకపోతే అడుగు వేసేందుకు ఆలోచిస్తోందా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ లో? దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ ఈ రోజు ఆల్రెడీ ఆయన ఫార్ములా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎఫ్ఈఓకు చెల్లించినటువంటి డబ్బుల విషయంలో ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. ఏసీబీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఏసీబీ ఇచ్చిన సమాచారంతో ఈడీ ఏ రకంగా కేసు నమోదు చేసింది, నెక్స్ట్ ఈడీ ఏ రకంగా ఈ కేసుని విచారణ చేసే అవకాశం ఉంది, ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను లీగల్ గా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది కేటీఆర్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఆయన ఫామ్ హౌస్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. అక్కడ చాలా కీలకమైనగా దీనికి సంబంధించినటువంటి అంశంపైనే సమావేశమయ్యారు. సో కేసీఆర్ సూచనల మేరకు ఫ్యూచర్ లో ఈడీని ఎదుర్కోవడానికి ఇటు ఏసీబీని ఎదుర్కోవడానికి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను డిసైడ్ చేయడానికి ఈ ప్రభుత్వమే కావాలని కక్షపూరితంగా ఈ విషయంలో వివరిస్తున్నటువంటి తీరు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఎజెండాతో వారు సమావేశమయ్యారు. కీలకమైనటువంటి ఆ సమావేశం. సో వాటన్నిటిపైన ఒక క్లారిటీ రానుంది. కాకపోతే ఈడీ ఎంట్రీ అయిన తర్వాత విచారణకు పిలిచిన తర్వాత ఏసీబీ విచారణకు పిలిచిన తర్వాత వీరికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మధు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఈడీ ఎంటర్ అయింది ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు కేటీఆర్ కి మరో షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు అధికారులు. ఈ కార్ రేసులో ఈడీ దర్యాప్తు షురూ చేసినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇక నేడో రేపు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఏసీబీ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కేటీఆర్ పై సెక్షన్ 31 సబ్సెక్షన్ 1A రెడ్ విత్ 13 సబ్సెక్షన్ 2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సెక్షన్ 409 రెడ్ విత్ సెక్షన్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసులు నమోదు చేస్తుంది. గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరో షాక్ తగిలిందా? దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. కేసు దర్యాప్తు వేగం పెంచారు అధికారులు. ఈ కార్ రేస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ స్టోలెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ 54,88,87,043 రూపీస్. అంటే 54 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని నేడో రేపు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇప్పటికే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కేటీఆర్ పై 31
13(1)(a రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, దాంతోపాటు 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోని కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని సెక్షన్స్కి సంబంధించి క్లారిటీ అడిగింది హైకోర్టు. ఈ నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్ ప్రాసెస్ తర్వాత సబ్మిట్ చేస్తూ ఉంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భాన్ని ఆ రోజు జరిగిన ఇన్ఫాక్ట్ ఆ రోజు కోర్టులో జరిగిన హీరింగ్స్ మనం చూడడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులు ఇప్పుడు కేటీఆర్కి మరో షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కేసు దర్యాప్తు వేగం పెంచారు అధికారులు. ఈ కార్ రేసులో ఇంతవరకు ఏసీబీ అనుకుంటే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది, దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ని ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఈడీ తమ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. నేడో రేపు కేటీఆర్కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈడీ అధికారులు ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ని, ఎటువంటి డాక్యుమెంట్స్ని దీనికి సంబంధించి కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఈడీ ఏసీబీ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఏసీబీ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్టుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్కి నోటీసులు ఇవ్వబోతుంది అనేది మరొక అంశం. ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతోంది? ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏ అంశాలను పరిశీలించి నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ కేసు నమోదు చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు ఈడీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఆల్రెడీ A1 కేటీఆర్ ఉన్నారు, A2 అరవింద్, తర్వాత A3 వేలన్ రెడ్డి ఉన్నారు. ఇది కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, విచారణ కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అంశంలో ఏసీబీకి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేయడం, విచారణకు పిలువనుంది అనేటువంటి చర్చ నేపథ్యంలో మరుసటి రోజే ఈడీ కేసు నమోదు చేయడం పైన ముఖ్యానికి ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి చెల్లించినటువంటి నిధులు 45,61,60,625 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుని విదేశీ కరెన్సీ రూపంలో దాన్ని చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. సో ఈ బ్యాంకు అధికారుల వాంగ్మూలాలు కూడా ఈడీ అధికారులు నమోదు చేసే అవకాశం ఉంది. చాలా టెక్నికల్ అంశాల ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏ బ్యాంకు నుంచి ఎప్పుడు ఎన్ని దఫాలుగా ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది, ఆ అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా, అటు నుంచి తిరిగి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా తిరిగి హైదరాబాద్ కానీ ఇండియాకి కానీ తిరిగి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందా, డబ్బు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు చాలా వేగంగా ఉండే అవకాశం ఉందనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఏసీబీ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో హైకోర్టుకు వెళ్లారు, క్వాష్ కోసం వెళ్లారు కేటీఆర్. 30 వరకు అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది హైకోర్టు తీర్పు ఇచ్చింది. విచారణ చేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అనేటువంటి. మధు, లెట్ మీ ఇంటరప్ట్ హియర్. ఇక్కడ నేను ఒక అంశం గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే